ఏపీలో అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభమైంది. రాష్ట్రంలో మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. అనంతరం పలువురికి సీఎం స్వయంగా భోజనం వడ్డించారు. సీఎం దంపతులు, పలువురు ప్రజాప్రతినిధులు అక్కడే భోజనం చేశారు. పేదలతో చంద్రబాబు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేసిందన్నారు. గుడివాడకు టీడీపీ ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ దుర్మార్గపు ఆలోచనలు, అసమర్థత కారణంగానే అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో పునఃప్రారంభించాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేద ప్రజల ఆకలి కష్టాలను తీర్చే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. గుడివాడలో 3 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే అల్పాహారం, 5 రూపాయలకే భోజనం అందిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరం బతికేది జానడు పొట్ట కోసమే అన్నారు. కడుపు నిండా తిండి తినాలని కోరుకుంటున్నామన్నారు. ఎన్టీ రామారావు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతిలో అన్నదానానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తాము అన్నా క్యాంటీన్లను తీసుకువస్తే గత ప్రభుత్వం వాటిని మూసివేసిందన్నారు. ఎన్టీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం గుడివాడనే అని చంద్రబాబు గుర్తు చేశారు. అరకొర సంపాదనతో జీవించే వారికి అన్నా క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు పెట్టామని, వీటి కోసం 130 కోట్లు ఖర్చు చేశామన్నారు. 4,60,00,000 మందికి భోజనం పెట్టామన్నారు. ఎంతో మంది ఆకలి తీర్చిన అన్నపూర్ణగా డొక్కా సీతమ్మ పేరుగాంచారన్నారు. నాడు గోదావరి దాటి వచ్చిన వాళ్లకు డొక్కా సీతమ్మ తిండి పెట్టేదని, ఇప్పటికీ డొక్కా సీతమ్మను అన్నదానంలో మేటి మహిళగా గుర్తుపెట్టుకున్నామని చంద్రబాబు వివరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి సీఎం జగన్ మూసివేశారని, పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మూసివేయొద్దని సూచించినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఖర్చు చేసి పెట్టకపోయినా అన్నదానానికి ఎంతో మంది దాతలు ముందుకొస్తారని, అలాంటి వారికి అవకాశమిచ్చి ప్రభుత్వంపై భారం పడకుండా క్యాంటీన్లను నిర్వహించాలని చెప్పినా వినలేదని చంద్రబాబు గుర్తు చేశారు. సెప్టెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్ల కోసం ఏడాదికి సుమారు 200 కోట్లు ఖర్చు అవుతుందని, పేద ప్రజలకు అన్నం పెడితే పెత్తందారి ఎలా అవుతారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అన్నా క్యాంటీన్లో ఒక మనిషి రోజుకు 96 రూపాయలు ఖర్చు అవుతుందని, 3 పూటలా తినే వ్యక్తి 15 రూపాయలు చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం లేదా దాతలు భరిస్తారని చంద్రబాబు చెప్పారు. అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని చెప్పగానే ఎంతో మంది దాతలు ముందుకొస్తున్నారని తెలిపారు. ఓ మంచి ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ కార్యక్రమం కోసం హరికృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. అన్నా క్యాంటీన్లు మళ్లీ పెడతామంటే శ్రీనివాసరాజు అనే వ్యక్తి ₹1,00,00,000 విరాళం ఇచ్చారన్నారు. తన భార్య నారా భువనేశ్వరి సైతం ₹1,00,00,000 విరాళాన్ని అందజేశారన్నారు. మరింత దాతలు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్లకు సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. ఎవరైనా ఇంట్లో పెళ్లి జరిగితే వివాహ ఖర్చు కొంత తగ్గించుకొని అన్నా క్యాంటీన్లకు విరాళం అందించాలన్నారు. డిజిటల్ రూపంలోనూ విరాళాలు సేకరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇది శాశ్వతంగా కొనసాగించే కార్యక్రమం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమానికి ఖర్చు పెడితే భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయని చంద్రబాబు అన్నారు.